తిరుపతి నగర పరిసర ప్రాంతాలలోని మఠం, రెవెన్యూ, ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని దర్జాగా అనుభవిస్తున్న అక్రమదారులపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, వారిపై కేసులు నమోదు చేసి ప్రజల ఆస్తుల పరిరక్షణకు శ్రీకారం చుట్టాలని, ఎవరైనా అధికారులు ఈ విషయంలో అలసత్వం వహిస్తే అటువంటి వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. కొంతమంది అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆక్రమణదారులు రైతులను బెదిరించి భయపెట్టి భూములను ఆక్రమించుకున్న సంగతి ప్రజా దర్బారులో చాలా మంది తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసింహ యాదవ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీకి చెందిన అటు చంద్రగిరి నియోజకవర్గం కావచ్చు, ఇటు తిరుపతి నియోజకవర్గం కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న తిరుపతికి అతి సమీపంలో ఉన్న ఎండోమెంట్ భూములు కావచ్చు, భారీ ఎత్తున అన్యాక్రాంతమయ్యాయి. అనేక మంది ప్రజా దర్బార్లో తిరుపతి పార్లమెంటు కార్యాలయానికి ఇవ్వడం జరిగింది. సంబంధిత అధికారులకు కూడా అవన్నీ కూడా పంపించాం. ఈరోజు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత అధికారులు, ఎండోమెంట్ అధికారులు, మఠం అధికారులకు సంబంధించి ఏదైనా మార్పు వస్తుందేమని ఎదురు చూసాం. 6 మాసాలుగా చూస్తూ ఉంటే ఏదో పేదవాడు ఎండోమెంట్ భూమిలో ఒక హౌస్, ఒక చిన్న ఇల్లు నిర్మించుకొని ఉంటే ఓకే. అలా కాదు, వైసీపీ నేతల ప్రమేయంతో భారీ ఎత్తున ఈ ల్యాండ్స్ అన్ని కూడా అన్యాక్రాంతమయ్యాయి ఈ యొక్క నియోజకవర్గాల్లో. వీటికి సంబంధించి కూడా పత్రికల్లో కానీ మీడియాలో కానీ పుంకాలుగా కథనాలు గత 5 సంవత్సరాలు కూడా వచ్చాయి. ఏదైతే కోర్టులో ఉన్నాయి అని చేయి దులుపుకోవడం కాదు, అధికారులందరినీ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఆలోచించమని చెప్తాను. ఎందుకంటే 6 సంవత్సరాల కాలంలో, 5 సంవత్సరాల కాలంలో జరిగిన అన్నిటిపైన కూడా కోర్టు స్టే అనేది వస్తే దాన్ని ఏ ఒక్క కేసు అయినా మీరు సీరియస్ గా తీసుకొని ఆ స్టేని వికెట్ చేయడం కానీ, లేదా సంబంధిత ఎవరైతే అక్రమాలకు పాల్పడి పెద్ద 3 అంతస్తులు 5 అంతస్తులు భవనాలు నిర్మించుకొని ఉన్నారో వాళ్ళపైన చర్యలు ఏం తీసుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటి